యా. సో మనకి హీట్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈజ్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ టు హాట్ బాడీ టు కోల్డ్ బాడీ అని చెప్తాం అనమాట. హీట్ అనేది ఒక హీట్ అనేది ఒక ఎనర్జీ ఫామ్ అని చెప్తాం. హీట్ అనేది వన్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఫామ్ అని చెప్తాం. ఇది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే హాట్ బాడీ నుండి కోల్డ్ బాడీ వైపు ఇది ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే వెచ్చని ప్రదేశం నుండి చల్లని ప్రదేశానికి వెళ్ళేటటువంటి ఒక శక్తి స్వరూపం అని చెప్తాం. హీట్ అనేది ఒక ఎనర్జీ అయితే ఈ హీట్ అప్లై చేయడం వల్ల మనకు వచ్చే చేంజ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ చేంజ్నే మనం ఏమని పిలుస్తాం, టెంపరేచర్ అంటాం అనమాట. ఓకేనా, టెంపరేచర్ అంటాం. ఓకే, హీట్ అనేది ఎనర్జీ అయితే హీట్ వల్ల వచ్చే ఎఫెక్ట్ని మనం ఏమని పిలుస్తాం, టెంపరేచర్ అని పిలుస్తాం. సో హీట్కి ఏమైనా యూనిట్స్ ఉన్నాయా అంటే సిజిఎస్ మెథడ్లో అయితే హీట్కి యూనిట్స్గా మనం ఏం చెప్తామంటే క్యాలరీస్ అని పిలుస్తాం. వీటిని కెలోరీ అని కూడా కెలోరీ అని చెప్తాం అనమాట. క్యాలరీస్తో చెప్తూ ఉంటాం కెలోరీ. ఓకేనా, అదేవిధంగా ఎస్ఐ యూనిట్ కానివ్వండి, ఎంకేఎస్ యూనిట్ కానీ మనం చెప్పుకున్నట్లయితే హీట్కి యూనిట్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయండి. వాటిని ఏమంటాం, జౌల్స్ అని పిలుస్తాం, జౌల్స్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1 calorie ఆర్ 1 calorie ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ జౌల్స్ అనే క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో 4.186 జౌల్స్ అని చెప్తాం. ఓకే, 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్ అని పిలుస్తాం. అండ్ హీట్ అప్లై చేయడం వల్ల ఆ బాడీలో వచ్చినటువంటి మార్పుని మనం ఏమని పిలుస్తాం, టెంపరేచర్ అని పిలుస్తాం. సో దీన్ని ఇంకా మనం చెప్పాలంటే డెఫినేషన్ ఎలా చెప్తామంటే ద డిగ్రీ ఆఫ్ ది కోల్డ్నెస్ అండ్ ఆర్ హాట్నెస్, the degree of coldness or hotness of the body is known as temperature. సో ఈ టెంపరేచర్ అనేది బాడీలో ఉండేటటువంటి కోల్డ్నెస్ కానీ లేదా హాట్నెస్ కానీ చెప్పడాన్ని మనం టెంపరేచర్ అని పిలుస్తాం. అయితే టెంపరేచర్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో సాధారణంగా ఒక సిస్టమ్ తీసుకున్నట్లయితే ఏదైనా ఒక సిస్టమ్ తీసుకుంటే దీంట్లో మనకి ఇంటర్నల్ ఎనర్జీ అని కొన్ని ఉంటాయి, ఇంటర్నల్ ఎనర్జీస్. ఓకే, వీటి గురించి మనం చెప్పేటప్పుడు మళ్ళీ అగైన్ చెప్తాను. సో ఇంటర్నల్ ఎనర్జీస్ ఉంటాయన్నమాట. ఈ ఇంటర్నల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎనర్జీస్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ అని పిలుస్తాం. సో ఈ కైనెటిక్ ఎనర్జీని కానీ మనం హీట్ అప్లై చేసినట్లయితే టెంపరేచర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకే మనం ఏం చెప్తామంటే ద సిస్టమ్స్ ఇంటర్నల్ కైనెటిక్ ఎనర్జీస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అని చెప్తాం అనమాట. సో సిస్టమ్ ఎనర్జీలో మొత్తం 6 టైప్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. సో ఈ 6 టైప్ ఆఫ్ ఎనర్జీ ఎవరైనా చెప్పగలరా? ఒక సిస్టంలో ఉండే 6 టైప్ ఆఫ్ ఎనర్జీస్, 4 టైప్ ఆఫ్ ఎనర్జీస్: లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ వైబ్రేషనల్ ఎనర్జీ. అన్ని ఎనర్జీస్ రిజల్టే మనకి ఏమవుతుంది, టెంపరేచర్ అని చెప్తాం అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ కైనెటిక్ ఎనర్జీ మనం చేంజ్ చేస్తే ఆ సిస్టమ్ యొక్క టెంపరేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత చూసుకుంటే మరి ఈ టెంపరేచర్కి ఏమైనా స్కేల్స్ ఉన్నాయంటే చాలా రకాల స్కేల్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే కొన్ని స్కేల్స్ అయితే యూజ్ చేస్తున్నాం. సో ఈ స్కేల్స్ ఏమవుతాయో చూద్దాం. ఫస్ట్ వన్ సెల్సియస్ స్కేల్స్ అండి. ఫస్ట్ వన్ సెల్సియస్ స్కేల్ అని పిలుస్తాం. సెల్సియస్ స్కేల్ అనేది యూజ్ చేసేవారు. తర్వాత వచ్చేసరికి మనకి ఫారెన్హీట్ స్కేల్ ఒకటి ఉంటుంది, ఫారెన్హీట్ స్కేల్. సో ఫారెన్హీట్ అనేది సాధారణంగా బ్రిటిషర్స్ యూజ్ చేసేవారు. సెల్సియస్ స్కేల్ అనేది మిగతా ఎక్సెప్ట్ బ్రిటిషర్స్ మొత్తం యూజ్ చేసేవారు. తర్వాత వచ్చేసి కెల్విన్ స్కేల్ అంటాం. సో ఈ కెల్విన్ స్కేల్ అనేది ఇప్పుడైతే మన మోడర్న్ వరల్డ్ మొత్తం యూజ్ చేసేటటువంటి స్కేల్ కెల్విన్ స్కేల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రాయ్మర్ స్కేల్ అండి. సో ఇది కొంతవరకు ప్రత్యేకత అంటే పాపులర్ అయినప్పుడు కూడాను పూర్తిగా దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో ఇలా మనకి 4 టైప్ ఆఫ్ స్కేల్స్ అయితే మనకి టెంపరేచర్ మెజర్ చేయడానికి వస్తాం. సో ఎక్సెప్ట్ ఇంగ్లాండ్ మిగతా వరల్డ్ అంతా కూడా సెల్సియస్ స్కేల్ని ఉపయోగించేవారు. సో సెల్సియస్ స్కేల్ అనేది అంటే ఏ స్కేల్ తీసుకున్నా దేన్ని డిపెండ్ అవుతాయంటే వాటర్ని ఫస్ట్ వన్ ఫ్రీజింగ్ నుండి ఫ్రీజ్ అయినటువంటి వాటర్ మెల్ట్ అయ్యే పొజిషన్ నుండి అండ్ అదే వాటర్ అనేది బాయిల్ అయ్యే పొజిషన్ నుండి. సో బాయిలింగ్ పొజిషన్ అనమాట. అంటే మెల్టింగ్ పొజిషన్ని బాయిలింగ్ పొజిషన్ని తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే స్కేల్ని మనకు తయారు చేయడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో వాటర్ అనేది ఫ్రీజ్ నుండి మెల్ట్ అయ్యే పొజిషన్ని మనం 0 డిగ్రీ సెల్సియస్ అంటాం. అండ్ అదే వాటర్ బాయిలింగ్ అయ్యే పాయింట్ని 100 డిగ్రీ సెల్సియస్ అంటాం. ఇలా మనకి ఎన్ని పాయింట్స్ తీసుకున్నారు వీళ్ళు, 100 పార్ట్స్ అయితే తీసుకోవడం జరిగింది.
అండ్ అదే ఫారెన్ హీట్లో చూసుకున్నట్లయితే వీళ్ళు ఫ్రీజ్ అయినటువంటి ఐస్ అనేది మెల్ట్ అయ్యే పాయింట్ని 32 డిగ్రీస్ ఫారెన్ హీట్గా తీసుకున్నారు. అదే వాటర్ బాయిల్ అయ్యే పొజిషన్ 212 డిగ్రీస్ ఫారెన్ హీట్గా తీసుకున్నారు. ఇలా ఈ 2 స్టేజెస్ మధ్యలో ఉండేటువంటి ఈ స్కేల్ని 180 పార్ట్స్ అయితే చేసి పెట్టారనమాట. ఇక కెల్విన్ స్కూల్ చూసుకుంటే ఇది ఒక సెల్సియస్ స్కేల్ని బేస్ అయ్యేటటువంటి ఒక కంపారిజన్ మాత్రమే, దీనికి ఎటువంటి ఇది ఉండదన్నమాట. సో 0 డిగ్రీ సెల్సియస్ని వీళ్ళు 273Kగా తీసుకున్నారు. అండ్ తర్వాత మీరు 1 డిగ్రీ పెంచినట్లయితే కెల్విన్లో కూడా మీరు ఏం చేస్తారు, 1 డిగ్రీ అనేది మనం పెంచుతూ పోవాలి. ఇక రాయ్మర్ స్కేల్ గురించి చూసుకున్నట్లయితే రాయ్మర్ స్కేల్ అనేది స్టార్టింగ్ ఎక్కడ అవుతుందంటే మనకు 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే 0 రాయ్మర్ అండ్ బాయిలింగ్ పాయింట్ని వీళ్ళు ఏం చేశారంటే 80 రాయ్మర్గా తీసుకున్నారనమాట. 80 రాయ్మర్. సో వీళ్ళైతే 80 పార్ట్స్ అయితే చేశారనమాట. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఏంటంటే పైన 3 స్కేల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్యన మనకి ఇంటర్లింక్ అడుగుతూ ఉంటాడనమాట. సో వాటి మధ్యన రిలేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే మనం చెప్పాం కదా, ఫారెన్ హీట్ స్కేల్ని మనం తీసుకున్నట్లయితే సెల్సియస్ని వీళ్ళు ఎన్ని పార్ట్లు చేశారు, 100 పార్ట్స్ చేశారు. మరి అదే ఫారెన్ హీట్ అయితే మనకి 0 నుండి కౌంట్ చేయాలంటే సో ఎఫ్ నుండి మనం 32ని రెడ్యూస్ చేసి దీన్ని 180 పార్ట్స్ కానీ చేసామనుకో ఈక్వల్ అవుతుంది. అదే రాయ్మర్ చూసుకున్నట్లయితే రాయ్మర్ స్కేల్ని మనం 100గా చేస్తాం అనమాట. సో రాయ్మర్ అయితే 80 పార్ట్స్ కదా, 80 అని చెప్తాం అనమాట. సో ఇలా మనం చేస్తాం. ఇన్ కేస్ సెల్సియస్లో మార్చాలంటే ఏం చేయాలంటే సో అంటే కెల్విన్లో మార్చాలంటే సెల్సియస్ మనకి ఏదైతే ఉందో డిగ్రీ ఆఫ్ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని 273Kతో మనం కంపారిజన్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ విధంగా మనకి స్కేల్స్ అయితే ఉంటాయి. సో ఒక ఫస్ట్ క్వశ్చన్ అంటే మీకు ఇస్తున్నాను, అందరికీ కూడా జస్ట్ ప్రాక్టీస్ చేయండి. దట్ మీన్ 36 డిగ్రీస్ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు డాష్ డిగ్రీస్ ఫారెన్ హీట్. ఫస్ట్ క్వశ్చన్ అండి, 36 డిగ్రీస్ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు డాష్ ఫారెన్ హీట్స్. దీన్ని ఒకసారి కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా చేశారా అండి? ఎవరైనా చేశారా? సో సెల్సియస్ స్కేల్ని మనం ఫారెన్ హీట్స్లో కన్వర్ట్ చేయాలి, ఫారెన్ హీట్ స్కేల్ని సెల్సియస్ స్కేల్లో కన్వర్ట్ చేయాలి, అండ్ తర్వాత కెల్విన్ స్కేల్లో కూడా కన్వర్ట్ చేసేటట్లు ఉండాలన్నమాట. సో మీరు ఏది అడిగినా కూడా మీరు చక్కగా చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు సెల్సియస్కి ఫారెన్ హీట్కి రిలేషన్ ఏమైనా ఉందంటే మీకు పైన ఫార్ములా కనిపిస్తుంది, C/100 ఈజ్ ఈక్వల్ టు F - 32/180 అనమాట. ఒకవేళ దీన్ని సింప్లిఫై చేస్తే 25 29 అంటే C/9 ఈజ్ ఈక్వల్ టు F - 32/C/5 ఈజ్ ఈక్వల్ టు ఓకే C/5 ఈజ్ ఈక్వల్ టు F - 32/9 అనమాట. ఇప్పుడు ఈ ఫార్ములా ఇక్కడ యూస్ చేసి మీరు డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. C అంటే 36 కదా, 36/5 ఈజ్ ఈక్వల్ టు F - 32/9 అండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. దట్ మీన్ 5F మైనస్ ఓకేనండి, ఇదైతే మీకు 5 × 32 కాబట్టి 160 ఈజ్ ఈక్వల్ టు 36 × 9 అండి. 36 × 9 ఎవరైనా చేసి చెప్తారా? 36 × 9 సో క్యాలిక్యులేట్ చేయండి. ఎంత? 320 అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. సో ఇప్పుడు మనకి 5F ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? 324 అగైన్ మైనస్ 160 వస్తే 160 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 484 అనమాట. దెన్ F ఈజ్ ఈక్వల్ టు 484/5 అనమాట. ఎంత అవుతుంది చూడండి ఒకసారి.
క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. ఓకే, 96.8 డిగ్రీస్ ఫారెన్హీట్ అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఏం చేయాలంటే కెల్విన్ స్కేల్ ఇచ్చి దట్ మీన్స్ సెల్సియస్ స్కేల్ ఇచ్చి ఫారెన్హీట్లో కానీ ఫారెన్హీట్ స్కేల్ ఇచ్చి సెల్సియస్ స్కేల్లో మార్చమన్నప్పుడు కూడా మనం చేయాలి. సో మరో క్వశ్చన్ ఇస్తున్నాను, ఒకసారి చేయండి మీరు. ఎస్, ఈ ప్రాసెస్ అర్థమైందా? ఈ ప్రాసెస్ అర్థమైందా లేదా ఒకసారి చెప్పండి. ఇలా అనమాట ప్రాసెస్. ఓకే, సేమ్ క్వశ్చన్ ఇప్పుడు సేమ్ క్వశ్చన్ ఇస్తున్నాను. సేమ్ క్వశ్చన్ ఇస్తున్నానమ్మా. 132 డిగ్రీస్ ఫారెన్హీట్ ఈజ్ ఈక్వల్ టు డాష్ డిగ్రీస్ సెల్సియస్ అని అడిగాడు అనుకుందాం క్వశ్చన్. చూసారా, ఫారెన్హీట్ స్కేల్ ఇచ్చి సెల్సియస్ స్కేల్లో అడుగుతున్నాడు మీకు. ఇలా ఫారెన్హీట్ నుండి సెల్సియస్ స్కేల్లో చేంజ్ చేసేటప్పుడు మనం చేయాల్సింది ఏంటి? అగైన్ సేమ్ ఫార్ములా వాడండి. సో C/5 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? F-32/9. ఓకేనా? ఈ ఫార్ములా ఉపయోగించి చేసుకోండి. సో సి అంటే మనకు తెలీదు, C/5 ఈజ్ ఈక్వల్ టు, సో F-32, F ఎంత ఇచ్చాడని మీకు 132 ఇచ్చాడు. దట్ మీన్స్ 132 - 32/9. ఓకే, క్రాస్ మల్టిప్లై అయితే 9C ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 132లో 32 తీస్తే 100 కదండి, 100 అనమాట. ఇలా వచ్చింది. యా, దెన్ C ఈజ్ ఈక్వల్ టు 500/9 అనమాట. సో 500/9 చేయండి, ఏమొస్తుందో చూడండి ఒకసారి. ఓకే, దట్ ఈస్ 55.56 డిగ్రీస్ సెల్సియస్ అండి. ఇలా ఓకేనా, 55.56 డిగ్రీస్ సెల్సియస్ అనమాట. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ప్రాబ్లం అయితే చేస్తాం అనమాట. సో తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సెల్సియస్ స్కేల్ కానివ్వండి, అంటే ఈ రెండు కూడా మనకి రేషియో చెప్తున్నారు కదా, ఏదో సర్టెన్ పాయింట్ వద్ద రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో క్వశ్చన్ ఏంటంటే ఇన్ విచ్ టెంపరేచర్ డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీస్ ఆఫ్ ఫారెన్హీట్. చూసారా, ఏ టెంపరేచర్ వద్ద సెల్సియస్ స్కేలు ఫారెన్హీట్ స్కేలు రెండు కూడా మీకు ఈక్వల్ అవుతాయి అనే క్వశ్చన్ అడుగుతాడు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, at -40 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీస్ ఆఫ్ ఫారెన్హీట్. దట్ మీన్స్ -40 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు -40 డిగ్రీస్ ఫారెన్హీట్ అనమాట. ఈ పాయింట్ ఒకటి మైండ్లో పెట్టుకోండి. అంటే సెల్సియస్ స్కేలు ఫారెన్హీట్ స్కేలు రెండు ఈక్వల్ అయిపోయే పొజిషన్ ఏమైనా ఉందా అంటే దట్ ఈస్ -40. at -40 బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. ఓకేనా? సో ఇవి క్యాలిక్యులేషన్ సంబంధించి ఒక్కోదానికి ఒక్కో మోడల్ అయితే మీకు చెప్పడం జరిగింది. ఇక తర్వాత దీన్ని ఎక్స్టెన్షన్ మనం చేయొచ్చా? ఎస్ అండి. సో మరి ఎందుకు సార్ అన్నీ కూడా 0తో స్టార్ట్ చేశారు కదా, 0 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది మనకి, అండ్ 32 అనేది లీస్ట్ ఉంది, మరి కెల్విన్ ఎందుకు 273 స్టార్ట్ చేశారు? సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ రెండింటి మధ్యన రిలేషన్ కూడా మనం చూడాలి. అంటే 0 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 273 K. దీనికి డిగ్రీస్ పెట్టకండి, డిగ్రీస్ ఉండవు. ఓకే, 100 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు, సో 100 + 273 అంతేనండి, 373 K. ఓకే, అలా అయితే హ్యూమన్ బాడీ టెంపరేచర్ 30 డిగ్రీ సెల్సియస్ అండి ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ K? ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెప్తారా? ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. 309 కెల్విన్. థ్యాంక్ యూ అమ్మా. అట్ ద సేమ్ టైం సో ఏం చేశారు ఇక్కడ మీరు అంటే ఇక్కడ 36 + 273 మీరు చేశారనమాట. చేస్తే మీకు వస్తుంది. మరి అలా అయినప్పుడు 290 K ఈజ్ ఈక్వల్ టు డాష్ డిగ్రీ సెల్సియస్ అని అడుగుతాడు. ఇప్పుడు ఏం చేయాలి? కెల్విన్ని డిగ్రీ సెల్సియస్లో మార్చాలంటే K - 273 చేయండి. ఎంత వస్తుందమ్మా? 2 ఎంతమ్మా? ఎస్ థ్యాంక్ యూ 17 డిగ్రీ సెల్సియస్ అనమాట. సో మరి ఇంతనే బాగానే ఉంది, మరి ఎందుకు సార్ 273తో స్టార్ట్ చేశారు అని అంటే, సో మనకి రాబర్ట్ బాయిల్ ఒక థియరం చెప్తాడమ్మా.
ఏంటదమ్మా రాబర్ట్ బాయిల్ అంటే? సో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అంటారనమాట. ఓకేనా? ఎట్ ఏ కాన్స్టెంట్ ప్రెజర్ వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వాల్యూమ్ మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే వాల్యూమ్ అనేది అంటే టెంపరేచర్ మనం పెంచుతూ ఉంటే వాల్యూమ్ పెరుగుతుంది. ఇది కరెక్టే. ఎందుకంటే ఏదైనా ఒక బాక్స్లో మనం దాన్ని హీట్ చేస్తున్నప్పుడు దాన్ని ఏమవుతుంది సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా. మరి అదే టైంలో ఈ టెంపరేచర్ మనం డిక్రీజ్ చేస్తూ ఉంటే ఎట్ ద ఎనీ పాయింట్ వాల్యూమ్ షుడ్ బి బికమ్ జీరో. బాయిల్ లా ప్రకారం ఏం చెప్తామంటే టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ పెరుగుతుండేటప్పుడు టెంపరేచర్ కానీ మనం రెడ్యూస్ చేస్తే టెంపరేచర్ కానీ మనం డిగ్రీస్ చేస్తే వాల్యూమ్ ఏమవ్వాలి తగ్గుతూ ఉండాలి. ఎట్ ద సెటన్ పొజిషన్ వాల్యూమ్ అనేది జీరో అయిపోవాలి. అదేవిధంగా వాళ్ళైతే డిఫైన్ చేశారు దాన్నే జీరో కే వద్ద ఎవ్రీ ఆబ్జెక్ట్ విల్ బి బికమ్ ఇట్స్ వాల్యూమ్ యాజ్ ఎ జీరో. అందుకే దీన్ని అబ్సల్యూట్ జీరో అని పిలుస్తారమ్మా. అబ్సల్యూట్ జీరో అని పిలుస్తాం. సో ఇక్కడ క్వశ్చన్ కూడా అడగనుకుంటుంది అబ్సల్యూట్ జీరో అని ఏ టెంపరేచర్ని అంటారు? 0K ఆర్ -273K -273 డిగ్రీ సెల్సియస్. ఓకేనా, గుర్తుంచుకోండి. అబ్సల్యూట్ జీరో అంటే ఏంటి అంటే 0K వద్ద ఏ సబ్స్టెన్స్ అయినా సరే వ్యానిష్ అయిపోతుంది అని చెప్తారనమాట. అంటే ఒక బౌల్లో కొంత ఎయిర్ తీసుకున్నారు లేదా ఒక బౌల్లో కొంత వాటర్ తీసుకున్నారు, దాని టెంపరేచర్ మీరు అలా రెడ్యూస్ చేస్తూ ఉంటే ఏదో సెటన్ టైంలో మీరు 0K కానీ రీచ్ అయినట్లయితే అక్కడ ఆ సబ్స్టెన్స్ అనేది వ్యానిష్ అయిపోతుంది అనమాట. అక్కడ పూర్తిగా కనిపించకుండా పోతుందన్నమాట. అందుకే 0K ఆర్ -273 డిగ్రీ సెల్సియస్ని అబ్సల్యూట్ జీరో అని పిలుస్తారు. ఇక్కడ ఏ సబ్స్టెన్స్ అయినా సరే మనకి కనిపించకుండా అయిపోతుంది, వ్యానిష్ అయిపోతుంది అనమాట, అదృశ్యం అయిపోతుంది అనమాట. సో అందుకే 0Kని మనం ఏమని పిలుస్తాం? అబ్సల్యూట్ జీరో అని పిలుస్తాం. ఓకే, సో ఈ విధంగా మనకి డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ కానీ కెల్విన్కి కానీ మనకి రిలేషన్ ఉంటుంది. అయితే ఇప్పుడు మోడర్న్లో మనం ఫిజిక్స్లో మనం చేసేటప్పుడు ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక బాడీ టెంపరేచర్ని కానీ ఇఫ్ ఎనీ బాడీ టెంపరేచర్ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ కెల్విన్ స్కేల్, టెంపరేచర్ని కానీ మీరు కెల్విన్ స్కేల్లో కానీ మీరు ఎక్స్ప్రెస్ చేస్తే ఆ టెంపరేచర్ని అబ్సల్యూట్ టెంపరేచర్ అంటారు. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటారు. సో దీన్నే తెలుగులో అయితే మనం పరమ ఉష్ణోగ్రత అని పిలుస్తాం అనమాట. ఏమంటారమ్మా? పరమ ఉష్ణోగ్రత అని పిలుస్తూ ఉంటాం, పరమ ఉష్ణోగ్రత. సో దీన్ని ఎప్పుడైనా మనం రాయాల్సి వస్తే ఇండికేట్ చేయాల్సి వస్తే క్యాపిటల్ టీతో ఎక్స్ప్రెస్ చేస్తారు. గుర్తుంచుకోండి, క్యాపిటల్ టీ. అబ్సల్యూట్ టెంపరేచర్ని ఇప్పుడు కూడా దేంతో ఇండికేట్ చేస్తాం? క్యాపిటల్తో టీతో. సో కాబట్టి సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. వాట్ ఈజ్ ద అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ బాయిలింగ్? ఓకేనా, వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ what is the absolute temperature of బాయిలింగ్ వాటర్? సో బాయిల్ అవుతున్న వాటర్ యొక్క అబ్సల్యూట్ టెంపరేచర్ ఎంత? సో సాధారణంగా మనం ఏం చెప్తాం? బాయిలింగ్ అంటే 100 డిగ్రీ సెల్సియస్ అని చెప్తాం, కానీ అక్కడ అడిగింది అబ్సల్యూట్ టెంపరేచర్. దెన్ యూ హ్యావ్ టు రైట్ 373K అని చూస్ చేసుకోవాలి. ఓకే, అండ్ అడుగుతాడు అనమాట నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ది అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ యొక్క అబ్సల్యూట్ టెంపరేచర్ ఎంత? జనరల్లీ అయితే మనం ఏం చేస్తాం 36 డిగ్రీస్ సెల్సియస్ అయితే మన హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచర్ అని చెప్తాం. కానీ ఇక్కడ ఏంటి అడిగాడు? అబ్సల్యూట్ టెంపరేచర్ అడిగాడు. వెన్ ద క్వశ్చన్ ఈస్ అబౌట్ ది అబ్సల్యూట్ టెంపరేచర్ దెన్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ టు కెల్విన్ స్కేల్ ఓన్లీ ప్లస్ 36 దట్ ఈజ్ ఈక్వల్ టు 309K. సో ఇలా మనం చెప్పాలన్నమాట. సో ఇవి అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏమిటి అండ్ కెల్విన్ స్కేల్ అంటే ఏమిటి. సో ఇప్పుడైతే మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను, టెంపరేచర్ని ఏ విధంగా మనం చేంజ్ చేయాలి అండ్ ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్కి తీసుకెళ్లేటప్పుడు ఏ విధంగా కన్వర్ట్ చేయాలన్నది. ఇప్పుడు మనం మ్యాథ్స్లో మన ఫిజిక్స్లోకి వెళ్ళిపోయి కంప్లీట్ అప్లికేషన్ గురించి అయితే చెప్దాం. ఒక్కొక్క ఏరియాని టచ్ చేస్తాను. ఎవరైనా స్క్రీన్ షాట్ తీస్తానంటే ప్లీజ్ ఒక స్క్రీన్ షాట్ తీసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసేయండి అమ్మా. ఎగ్జామ్లో ఎవరికైనా సరే 70 క్రాస్ అయ్యాయా?
ఎగ్జామ్లో ఎవరికైనా 70 క్రాస్ అయ్యాయా? సార్ 70 వచ్చాయా? సో నేనైతే రిజల్ట్స్ కూడా చేయలేదు, ఎందుకంటే ఒక ఎగ్జామ్ పేపర్ పెట్టాలంటే ఇట్ ఇస్ హార్డ్ టు అస్. సో ఎగ్జామ్ పెట్టేసి జస్ట్ రిలాక్స్ అయ్యాము. సో ఇలా చూసేసరికి 3 అయిపోయింది. సో ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఎస్ సార్. Yes, sir. యా. ఓకే, యామిని ప్రియదేవి, అమృత తల్లం ఉన్నారా ఎవరైనా? Yes, sir. యా. సార్ అమృత తల్లం, యువర్ ర్యాంక్ ఈజ్ 3 అండ్ యామిని ప్రియదేవి యువర్ ర్యాంక్ ఆల్సో 3rd ర్యాంక్. ఓకే, నైస్ నైస్ నైస్. సో నెక్స్ట్ దీన్ని కూడా ఒకసారి తీసేయండి అమ్మ. సార్ నాట్ అమృత సార్. అమృత, సారీ నాన్న. సో అమృత్ తల్లం, యూ గాట్ 66 మార్క్స్ అండ్ యువర్ పొజిషన్ ఈజ్ 3rd ర్యాంక్. ఓకే, ఐ హోప్ నెక్స్ట్ టైమ్ యూ విల్ బికమ్ ఇన్ బెటర్ ర్యాంక్. అమృత్ తల్లం. ఓకే, యు ఆర్ షేరింగ్ యువర్ ర్యాంక్ విత్ యామిని ప్రియదేవి, అక్షయ. ఓకే, సో ఎగ్జామ్ పేపర్ అనేది లిటిల్ బిట్ హార్డ్గానే ఉంటుంది, ఓకేనా? సో ఎందుకంటే అందుకే 40 క్వశ్చన్స్కి 50 మినిట్స్ టైం ఇచ్చారు. మీకు అర్థం అవ్వాలి ఎక్స్ట్రా టైం ఎందుకు ఇచ్చారు అనేది. అండ్ స్క్రీన్ షాట్ తీసేశారు కదా? యా, స్క్రీన్ షాట్ తీసేయండి అమ్మ. ఇది కూడా అబ్సల్యూట్ జీరో అని ఏ టెంపరేచర్ని పిలుస్తారు అని అడిగితే డిగ్రీస్లో చెప్తే -273. అంటే దీని మీనింగ్ ఏంటంటే యా, ఎర్త్ పైన ఇంతకన్నా తక్కువ టెంపరేచర్ ఇక ఉండదు, ఓకేనా? ఇంతకన్నా లో టెంపరేచర్ ఇంకా ఉండదమ్మా. ఇంతకన్నా టెంపరేచర్ కానీ తక్కువ తయారు చేస్తే గ్లోబ్ అనేది ఏమవుతుంది, వ్యానిష్ అయిపోతుంది, ఓకేనా? సో అందుకనే ఎర్త్ పైన ద లీస్ట్ టెంపరేచర్ విచ్ ఇస్ క్యాన్ బీ పాసిబుల్ ఇన్ అవర్ ఎర్త్ అంటే జస్ట్ -273 డిగ్రీ సెల్సియస్ అంతే, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి హీట్ అనేది స్టార్టింగ్లో చెప్పేటప్పుడు చాలామంది అయితే అడిగారు ఏంటంటే హీట్ అనేది హాటర్ బాడీ నుండి కూలర్ బాడీకి వెళ్ళేటటువంటి ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పారు. సో టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఎక్సర్సైజ్ అంటే ఏంటి ఎగ్జాంపుల్ యాక్టివిటీ అంటే, సో ఒక వాటర్ బౌల్ అయితే తీసుకుంటారు. ఈ బౌల్లో ఏం చేస్తారంటే సర్టెన్ టెంపరేచర్ వరకు ఓకే వాటర్ వేస్తారనమాట ఇలా. సో ఇది వాటర్ అనుకోండి. సో ఈ వాటర్ యొక్క టెంపరేచర్ ఒక 60 డిగ్రీ సెల్సియస్, వాట్ ఎవర్ మేబీ కాస్త హయ్యర్ టెంపరేచర్ ఉన్నది వేసుకుంటాం. దీనిపైన ఏం చేస్తారంటే కొద్దిగా కోకోనట్ ఆయిల్ అనేది వేస్తాం. సో కూల్గా అంటే ఎటువంటి మిక్స్ అయిపోకుండా జాగ్రత్తగా లో టెంపరేచర్ వద్దున్న కోకోనట్ ఆయిల్ అయితే వేస్తారనమాట. వేస్తూ ఫస్ట్ సైడ్ ఏం చేస్తారంటే మీకు ఒక థర్మామీటర్ అనేది ఇక్కడ మీకు ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది ఇలా. ఓకే, ఎనదర్ థర్మామీటర్ అనేది ఓన్లీ కోకోనట్ ఆయిల్లో ఉండేటట్లు ఇంకో థర్మామీటర్ అయితే ఇలా ఫిక్స్ చేస్తారు. ఇలా ఫిక్స్ చేసి కాసేపు ఎక్స్పెరిమెంట్ని అబ్జర్వ్ చేయమంటారు. సో అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఏం చూడొచ్చు, ఈ వాటర్లో ఉండే థర్మామీటర్లో హై రీడింగ్ ఉంటుంది అండ్ కోకోనట్ ఆయిల్లో ఉండేటటువంటి రీడింగ్ ఏదైతే ఉందో లోగా ఉంటుందన్నమాట. సో ఇలా మనం గ్రాడ్యువల్గా అబ్జర్వ్ చేస్తుంటే హైగా ఉండే కోకోనట్ ఆయిల్లో ఉండేటటువంటి దట్ మీన్ వాటర్లో ఉండే థర్మామీటర్ రీడింగ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గడం అండ్ కోకోనట్ ఆయిల్లో ఉండేటటువంటి రీడింగ్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా ఎప్పటి వరకు జరుగుతుంది చెప్పండి? ఇలా ఎప్పటి వరకు జరుగుతుంది? Yes, sir. Yes, until they get equal temperature, the heat will be transferred. So that finally, if they got equal temperature, then the heat transfer will be stops. That position is known as thermal equilibrium. ఓకే, ఈక్విలిబ్రియం అంటారనమాట, థర్మల్
ఈక్వలిబ్రియం. సో ఇలా మనకి చాలా సిచ్యువేషన్లో చెప్తారన్నమాట. సో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, సో మీరు సమ్మర్లో బయట తిరుగుతూ ఉన్నారు అండ్ సడన్గా మీరు ఇంట్లో ఉండే ఫ్యాన్ కిందకు వచ్చారు. మొదట్లో మీకు చాలా చల్లగా అనిపిస్తుంది, కొంత టైం అయిన తర్వాత మనకి నార్మల్గా అనిపిస్తుంది. ఎందుకలా? సో బికాజ్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం. సో బయట ఉండేటప్పుడు మన బాడీ హై టెంపరేచర్తో ఉంది, ఎప్పుడైతే ఫ్యాన్ దగ్గరికి వచ్చామో లోపల టెంపరేచర్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకేమనిపిస్తుంది, చల్లగా అనిపిస్తుంది. కొంతసేపు అయిన తర్వాత మీరు రూమ్ టెంపరేచర్తో ఈక్వల్ మన బాడీ టెంపరేచర్ అయిపోయిన వెంటనే మనకేమనిపిస్తుంది, థర్మల్ ఈక్విలిబ్రియం. అంటే ఇక వేడిగా కానీ చల్లగా కానీ అనిపించదు. సో ఈ ప్రాసెస్ని కూడా మనం ఏమంటాం, థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. లేదా ఇలా అడతాడు, వెన్ యూ ఎంటర్ ఇన్ ఏ సినిమా హాల్ యూ ఫీల్ సమ్ కోల్డ్నెస్. After some time, you didn't notice any difference in the hall. Why? సో ఇలా కూడా అడుగుతారు అనమాట. మీరు ఒక సినిమా హాల్కి వెళ్ళేటప్పుడు చాలా చల్లగా అన్నట్టు మీరు నోటీస్ చేస్తారు, కొంతసేపు అయిన తర్వాత మీకేమీ అనిపించదు. ఎందుకలా? బికాజ్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఇక్కడ కూడా మీకు థర్మల్ ఈక్విలిబ్రియం అంటే థర్మల్ ఈక్విలిబ్రియం పైన ఇన్ని రకాలుగా మీకు క్వశ్చన్ అయితే అడగొచ్చు అనమాట. ఓకేనా? సో ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది దేనికి సంబంధించింది అంటే, సో ఇలా మనకి ఇమేజ్ ఇచ్చి, ఎందుకంటే ఇప్పుడు న్యూ ఎగ్జామ్ సిరీస్ అయితే మీకు ఎగ్జామ్ జరగలేదు, కానీ వాడిచ్చిన సిరీస్లో అయితే ఇలా ఇమేజెస్ పైన కూడా క్వశ్చన్ అడగచ్చు. సో ఈ ఎక్స్పెరిమెంట్ దేనికి సంబంధించింది, టు అండర్స్టాండ్ ది హీట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ అండ్ టు అండర్స్టాండ్ ది థర్మల్ ఈక్విలిబ్రియం అనే 2 పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ యాక్టివిటీ అయితే ఉంటుంది. సో ఈ యాక్టివిటీ ఏమనేది చూద్దాం ఒకసారి. ఓకే, ఈ యాక్టివిటీలో ఏం చేస్తామంటే, ఒక బౌల్లో వాటర్ తీసుకుంటాము, ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకుంటాము. ఓకే, సో వాటర్ ఫిల్ చేసిన తర్వాత దీంట్లో లెఫ్ట్ సైడ్ ఇది కూడా మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజే, నేనేం ఓన్గా చెప్పట్లేదు. ఓకేనా? ఒక సైడ్ ఒక టెస్ట్ ట్యూబ్, ఇంకా అదర్ సైడ్ ఇంకో టెస్ట్ ట్యూబ్ అనేది మనం ప్లేస్ చేస్తాం ఇలా. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో మనం ఏం చేస్తాం, కాస్త వాటర్ వేస్తాం. దిస్ ఈజ్ వాటర్ పెట్టి దాంట్లో ఒక థర్మామీటర్ అయితే పెడతాం. అండ్ సెకండ్ దాంట్లో ఏం చేస్తామంటే, ఒక కిరోసిన్ కానీ కోకోనట్ కానీ ఏదో ఒక ఆయిల్ వేసి మీరైతే చూస్తారు. వేసి రెండింటిలో కూడా ఈక్వల్ వాల్యూమ్ అనేది మీరు తగ్గించకూడదు. ఈక్వల్ వాల్యూమ్లో వేస్తామంటే ఏంటి, ఆయిల్ ఎన్ని ఎంఎల్ వేసారు, ఓకే, వాటర్ కూడా అన్ని ఎంఎల్ ఫిల్ చేయాలి. ఓకే, సో రూమ్ టెంపరేచర్ వద్ద ఉంటాయి కాబట్టి అన్నీ కూడా మీకు ఎలా ఉంటాయి, రూమ్ టెంపరేచర్ అంటే 20 డిగ్రీ సెల్సియస్ కాబట్టి రెండింటిలో రీడింగ్ కూడా మీకు 20 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఈ మొత్తాన్ని కూడా నేను చేసాం, వాటర్ ఉండేటటువంటి ఒక పెద్ద టబ్లో పెట్టాం, వాటర్ ప్రజెంట్ ఉండే ఒక పెద్ద టబ్లో పెట్టి, సో వీటిని ఒకసారిగా హీట్ చేయడం మొదలుపెట్టాం. ఒక పెద్ద గ్యాస్ స్టవ్ మీద వేడి చేస్తున్నాం అనుకుందాం. వీఆర్ హీటింగ్ ఇన్ ది గ్యాస్ బర్నర్. సో వాట్ యు అబ్జర్వ్, ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తున్నప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఫస్ట్ క్వశ్చన్. సో రూమ్ టెంపరేచర్ వద్ద రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి అండ్ మనం అప్లై చేసే హీట్ కూడాను ఒకే స్టవ్ పైన ఒకే టైంలో ఒకేసారి వాటర్ని హీట్ చేస్తున్నాం. సో గ్రాడ్యువల్గా ఏమవుతుంది, వాటర్ అనేది హీట్ ఎక్కుతుంది. రెండు సిస్టమ్స్ కూడాను ఈక్వల్గా, ఇక్కడ వాటర్ అనేది ఇంకో సిస్టమ్ ఉంది అండ్ ఆయిల్ అనే ఇంకో సిస్టమ్ ఉంది. రెండు సిస్టమ్ కూడాను ఈక్వల్గా టెంపరేచర్ అయితే ఇస్తున్నాం అనమాట. సో ఈక్వల్గా టెంపరేచర్ ఇచ్చినప్పటికీ మీరు ఏం నోటీస్ చేశారు? ఫస్ట్ వన్ ఏం నోటీస్ చేస్తారు చెప్పగలరా? వాట్ యు నోటీస్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్? మీరు ఏం నోటీస్ చేస్తారు? సో ఈ ఎక్స్పెరిమెంట్లో మనకి కోకోనట్ ఆయిల్ లేదా కిరోసిన్ ఏదైతే తీసుకున్నారో ఇందులో టెంపరేచర్ చాలా ఫాస్ట్గా, ఓకే, టెంపరేచర్ చేంజెస్ ర్యాపిడ్లీ ఇన్ ఓకే ఆయిల్ టెస్ట్ ట్యూబ్. ఆయిల్ టెస్ట్ ట్యూబ్లో మీరు ఏం చెక్ చేస్తారంటే టెంపరేచర్ అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవ్వడం అనేది చూస్తారు. బట్ ఇన్ వాటర్ ఉండే టెస్ట్ ట్యూబ్లో మనకి గ్రాడ్యువల్గా నెమ్మదిగా ఏమవుతుంది, టెంపరేచర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. బై దిస్ ఎక్స్పెరిమెంట్ వాట్ యూ కెన్ కంక్లూజ్, ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మీరు ఏం కంక్లూజ్ చేస్తారు? ఫస్ట్ వన్, హీట్ రిసీవింగ్ ఓకేనా, రిసీవింగ్ ఆర్ లూజింగ్. సో హీట్ రిసీవింగ్ కానీ లూజింగ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? సో నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేచర్ ఆఫ్ ది
ఆ సబ్స్టెన్స్ ఆర్ ఆబ్జెక్ట్. సో హీట్ రిసీవ్ చేసుకోవడం లేదా వదులుకోవడం అనేది ఆ ఉండేటటువంటి సబ్స్టెన్స్ యొక్క నేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తూ మరో ఎక్స్పెరిమెంట్ కూడా మనకు చెప్తారనమాట. ఒక వుడ్, ఒక స్టోన్ కానివ్వండి, లేదా ఒక మెటల్ కానివ్వండి, లేదా ఒక వుడ్ కానివ్వండి, 3 పార్ట్స్ తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టమంటారు. కాసేపటికి 3 బయట తీసేటప్పటికి మెటల్ అనేది కాస్త చల్లగా అనిపిస్తుంది, స్టోన్ కానివ్వండి కాస్త దాంతో కంపేర్ చేసుకుంటే ఇంకా తక్కువ, వుడ్ అనేది చూసుకుంటే ఇంకా తక్కువగా చల్లగా కనిపిస్తాయి అన్నమాట. ఎందుకలా? బికాస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో అంటే హీట్ రిసీవింగ్ చేసుకోవడం కానీ లేదా హీట్ని విడిచిపెట్టడం కానీ సబ్స్టెన్స్ యొక్క నేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తాం అనమాట. సో ఇది ఇస్ ద మాస్టర్ క్వశ్చన్ అండి. సో రిసీవింగ్ ఆఫ్ హీట్ ఆర్ లూజింగ్ ఆఫ్ హీట్ డిపెండ్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్స్ అని చెప్తూ అడుగుతాడు అనమాట. వాల్యూమ్ ఇస్తాడు, అండ్ సైజ్ ఇస్తాడు, అండ్ టెంపరేచర్ ఇస్తాడు, అండ్ లాస్ట్ వన్ నేచర్ ఇస్తాడు. సో అప్పుడు మనం కరెక్ట్గా చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. సో ఒకే సిస్టంలో ఉండేటప్పటికి ఈక్వల్ టెంపరేచర్ ఇచ్చేటప్పుడు కూడాను మీకు ఏమైంది? సో వాటర్లో మాత్రమే తక్కువ టెంపరేచర్ ఇంక్రీజ్ కనిపించింది, కానీ ఆయిల్లో అయితే మాత్రం చాలా ఫాస్ట్గా కనిపించింది. అంటే సో ఇక్కడ 2 సబ్స్టెన్స్కి ఏదో ఒక క్వాలిటీ అయితే డిఫరెంట్గా ఉంది. ఆ క్వాలిటీని మనం ఏమని చెప్తాం? నేచర్ అని పిలుస్తాం. మరి ఈ క్వాలిటీని క్యాలిక్యులేట్ చేస్తూ సైంటిస్టులు అయితే ఒక వర్డ్ అయితే తీసుకొచ్చారనమాట. సో చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మీరు చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో ఎవరో గెస్ట్ వచ్చారు, మీరు టీ ప్రిపేర్ చేస్తున్నారు అనుకుందాం. టీ ప్రిపేర్ చేస్తున్నారు. సో మిస్టర్ ఎక్స్, మిస్టర్ వై, మిస్టర్ జెడ్ అని ఉన్నారనుకోండి. సో ముగ్గురు కూడా ఏం చేశారు? మిస్టర్ ఎక్స్ అనేవాడు 100 ml వాటర్ తీసుకున్నాడు, వెంటనే టీ ప్రిపేర్ చేస్తున్నాడు. మిస్టర్ వై అనేవాడు ఏం చేశాడంటే 1 లీటర్ తీసుకొని టీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. మిస్టర్ జెడ్ అనేవాడు 20 లీటర్స్ తీసుకొని టీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇందులో ఎవరు తొందరగా టీ ప్రిపేర్ చేయగలరు చెప్తారా? మిస్టర్ ఎక్స్. ముగ్గురు కూడా ఒకే స్టవ్ యూజ్ చేశానన్న. యాస్, 3 members ఆర్ యూజింగ్ ఓన్లీ ఈక్వల్ స్టవ్. ముగ్గురు కూడా గ్యాస్ స్టవ్ యూజ్ చేస్తున్నారు. మిస్టర్ ఎక్స్ అనమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, సో హీట్ అనేది రిసీవింగ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే అక్కడ ఉండే వాల్యూమ్ పైన, దట్ మీన్స్ మాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మాస్ అమ్మ, ఇక్కడ వాల్యూమ్ అని ఇచ్చాను, నిజానికి గ్రామ్స్లో కూడా చెప్పొచ్చు. సో దట్ మీన్ 100 grams అండ్ ఇట్ ఈస్ 1000 grams అండ్ ఇట్ ఈస్ 20,000 grams. సో చూసుకున్నట్లయితే ఎక్స్ అనేవాడు తొందరగా ప్రిపేర్ చేస్తాడు. సో కాబట్టి సో హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని చెప్తాం. సో మాస్ అనేది తక్కువైందనుకోండి ఏమవుతుంది? తక్కువ హీట్ అనేది అప్లై అవుతుంది. సో ఒకవేళ మాస్ అనేది ఇంక్రీజ్ అయితే ఎక్కువ హీట్ రిక్వైర్మెంట్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ 20,000 grams వాడేటప్పటికి ఇది కంప్లీట్గా హీట్ అవ్వాలంటే ఎక్కువ హీట్ అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ అదే 100 grams తీసుకుంటే తక్కువ హీట్ రిసీవ్ చేసుకుని వెంటనే వర్కౌట్ అయితే అయిపోయింది అనమాట. ఇలా క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం అని పిలుస్తాం. అండ్ ద సేమ్ సెకండ్ డే సో వీళ్ళకి ఏం తెలిసింది? మేము చేసిన తప్పు అని గుర్తించారు. సెకండ్ డే అగైన్ వీఆర్ ఎంటరింగ్ టు ద సేమ్ హౌసెస్. సెకండ్ డే మళ్ళీ అదే హౌసెస్కి వెళ్తున్నాం. మిస్టర్ ఎక్స్ అనేవాడు ఏం చేశాడంటే గ్యాస్ స్టవ్ తీసుకున్నాడు, గ్యాస్. మిస్టర్ వై ఏం చేశాడంటే కిరోసిన్ స్టవ్ తీసుకున్నాడు. మిస్టర్ జెడ్ అనేవాడు ఏం చేశాడంటే కిన్లీ తీసుకున్నాడు. కిన్లీ అంటే తెలుసు కదా, ఫైర్వుడ్తో నడిచేటటువంటి ఒక స్టవ్ అన్న. నా వాయిస్ కరెక్ట్గా రావడం లేదమ్మా. సో మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తారా నా వాయిస్? ఒకసారి చెక్ చేయండి అమ్మా, నా వాయిస్ కరెక్ట్గా వస్తుందా లేదా? ప్లీజ్ కన్ఫర్మ్. కరెక్ట్గా వస్తుందా? కరెక్ట్గా వస్తుంది కదా? ఇప్పుడు చెక్ చేయండి అమ్మా, నా వాయిస్ వస్తుందా లేదా? జస్ట్ ఎ సెకండ్. ఇప్పుడు చెక్ చేయండి అమ్మా, నా వాయిస్ క్లియర్గా ఉందా? యా. సెకండ్ డే వీఆర్ గోయింగ్ టు సేమ్ పర్సన్స్. సెకండ్ డే వెళ్తున్నాం. ఈసారి ఏం చేస్తామంటే వాళ్ళు తప్పు చేసామని తెలుసుకున్నారు. సో ఎక్స్ అనేవాడు ఏం చేస్తాడంటే గ్యాస్ స్టవ్ యూజ్ చేస్తున్నాడు. వై అనేవాడు ఏం చేస్తున్నాడంటే కిరోసిన్ యూజ్ చేస్తున్నాడు. జెడ్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే ఒక ఫైర్వుడ్తో అనేటటువంటి సాధారణ కట్టెలపై యూజ్ చేస్తున్నారు. ఈసారి మళ్ళీ మనకి టీ ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు. సో అందరు కూడా ఏం చేశారంటే 100 grams తీసుకున్నారు, ఇక టీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇందులో ఎవరు తొందరగా మనకి టీ ప్రిపేర్ చేసి ఇస్తారు? సెకండ్ డే ఎక్సా వై జెడ్? గ్యాస్ స్టవ్.
గ్యాస్ స్టవ్ ఉన్న వాళ్ళు. ఎందుకు గ్యాస్ స్టవ్ వాళ్ళు ఇస్తారంటే గ్యాస్ స్టవ్ నుండి మనకి హీట్ అనేది చాలా ఎక్కువ వస్తుందన్నమాట. వేరేజ్ కంపేర్ టు కిరోసిన్ స్టవ్. కిరోసిన్ స్టవ్ అనేది కంపేర్ చేసుకుంటే కిన్లే కంటే ఎక్స్ట్రా అంటే కట్టెల పొయ్యి కన్నా కిరోసిన్ ఎక్కువ వస్తే కిరోసిన్ స్టవ్ నుండి వచ్చేదానికన్నా గ్యాస్ స్టవ్ అధికంగా వస్తుందన్నమాట. ఇలా 3 సిచ్యువేషన్లో బట్టి మనం చెప్తే గ్యాస్ స్టవ్ ఉన్నవాడే డైరెక్ట్గా చేస్తాడు. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే మనం ఇచ్చే హీట్ బట్టి అక్కడ టెంపరేచర్లో చేంజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక సిస్టంలో ఉండే టెంపరేచర్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే సో మనం ఇచ్చే హీట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో డైరెక్ట్గా మనం ఏం చెప్తామంటే Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా T అని చదువుతారు. నిజానికి ఇది డీవియేషన్ ఇన్ ద టెంపరేచర్, ఉష్ణోగ్రతలో మార్పు. అందించే ఉష్ణం అనేది ఉష్ణోగ్రతల మార్పుకి అనులోమానుపాతంలో ఉంటుంది. సో మనం ఎక్కువ ఉష్ణాన్ని అందిస్తే ఎక్కువ ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. మనం తక్కువ ఉష్ణం ఇచ్చినట్లయితే తక్కువ ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. when we applied low amount of heat, then we can observe the low change in the temperature. When we applied more heat, then we can observe more change in the temperature. So Q is directly proportional to deviation in the temperature అని చెప్తాం. ఈ రెండింటి బట్టి మనం ఒక సిమిలారిటీ అయితే తీసుకురావచ్చు అనమాట. ఏంటది? సో దిస్ ఇస్ ఈక్వేషన్ 1 అనుకోండి, దిస్ ఇస్ ఈక్వేషన్ 2 అనుకోండి. బై అప్లయింగ్ ఈక్వేషన్ 1 and 2 we can write that Q is directly proportional to m delta T. ఓకే, సో m delta T అని చెప్తాం. అంటే ఒక సిస్టంలో ఉండేటటువంటి టెంపరేచర్ చేంజ్ అంటే టెంపరేచర్ చేంజ్ కానివ్వండి, హీట్ అనేది దానిలో ఉండే టెంపరేచర్ చేంజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ మాస్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పాం. బై దీస్ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ 100 grams తీసుకున్నారు, సెకండ్ టైం స్టవ్ చేంజ్ చేశారు. 2 సిచ్యువేషన్ బట్టి. ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా కాన్స్టెంట్ మనం తీసుకోవాలనుకుంటే ఆ కాన్స్టెంట్ ఏమవుతుంది? ద నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అవుతుంది. ఆ నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని ఒక కాన్స్టెంట్ వాల్యూగా మనం తీసుకొని దాన్ని ఎస్గా మనం తీసుకొని క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఫైనల్గా ఈక్వేషన్ ఏమవుతుంది అంటే Q ఈజ్ ఈక్వల్ టు వీ కెన్ రైట్ ఎస్ Q ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ S ఇంటూ డెల్టా T అని రాస్తాం అనమాట. దట్ ఈస్ Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T అంటాం. హియర్ S ఈజ్ the particular concept of the particular property of the substance అని పిలుస్తాం. ఆ పదార్థం యొక్క అంతర్గత స్వభావాన్ని సూచించే ఒక స్థిరాంకము. ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ విచ్ విల్ బి ఇండికేట్స్ ది నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే స్పెసిఫిక్ హీట్ అని పిలుస్తాం. విశిష్టోష్ణము అని పిలుస్తాం అనమాట. సో స్పెసిఫిక్ హీట్ అనేది మనకి ఏం తెలుపుతుంది? మనకి ఏ కాన్సెప్ట్ మనకి తెలియజేస్తుంది అంటే సో నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. స్పెసిఫిక్ హీట్ అనేది నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్కి ఒక పర్టికులర్ వాల్యూ అయితే ఇస్తాం అనమాట. సో స్పెసిఫిక్ హీట్ అనేది పెరిగింది అనుకోండి, ఇక్కడే చెప్పేస్తున్నాను ఎందుకంటే తర్వాత మనం చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అది లోగా హీట్ చేంజెస్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి హీట్ చేంజెస్ అండి. హీట్ చేంజెస్ అంటే అర్థం ఏంటి? ఉష్ణంలో మార్పు అంటే రిసీవింగ్ చేసుకోవడమా, కోల్పోవడమా, ఇంకా హీట్ని అబ్జర్వ్ చేయడమా, లేదా హీట్ని లూజ్ అంటే విడిచిపెట్టడమా. స్పెసిఫిక్ హీట్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, హీట్ చేంజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే అది ఈజీగా హీట్ని అబ్జర్వ్ చేసుకోదు. సో ఇఫ్ స్పెసిఫిక్ హీట్ అనేది లో ఉందనుకోండి, అది తొందరగా వేడెక్కిపోతుంది, తొందరగా చల్లబడిపోతుంది. ఓకేనా? సో దీనిపైన ఒక అప్లికేషన్ క్వశ్చన్ ఇస్తాడు. ఇక్కడే లాస్ట్ టైం అడిగేశాడు అనమాట. ఎక్స్ అనేది ఇక్కడ యూనిట్స్ కూడా మీకు చెప్పలేదు కానీ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇక్కడ 3 పదార్థాలు ఉన్నాయి, ABC. ఓకే, ఏ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది 3S ఉందనుకుందాం, బిఎన్ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది 4S ఉందనుకుందాం, సి యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది 1S ఉందనుకుందాం. ఇప్పుడు ఈ మూడింటిని కూడా ఏం చేసామంటే ఆరు బయట ఎండలో పడేసామనుకుందాం. we applied these metals in direct exposed to sunlight. సో ఏది తొందరగా వేడెక్కుతుంది చెప్పండి? ఏది తొందరగా వేడెక్కుతుంది? సి తొందరగా వేడెక్కుతుంది. ఎందుకంటే లోయెస్ట్ స్పెసిఫిక్ హీట్ ఉంటే అది తొందరగా వేడెక్కుతుంది. హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ ఉంటే అది లోగా హీట్ ఎక్కుతుంది. అది గుర్తుంచుకోండి మైండ్లో. అలా అయితే ఇప్పుడు మరొకటి తీసుకుందాం, XYZ తీసుకున్నట్లయితే ఎక్స్ యొక్క స్పెసిఫిక్ అనేది 0.5S అండ్ వై యొక్క స్పెసిఫిక్ హీట్ అయితే 0.7S. సో జెడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ అయితే 0.3S అండి.
ఓకేనా, మీకు యూనిట్స్ కూడా చెప్పలేదు, అంటే వాల్యూస్తో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అర్థమైతే నెక్స్ట్ నేను యూనిట్స్ చెప్తాను. సో ఇప్పుడు మిస్టర్ ఏ అనేవాడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, మిస్టర్ ఏ అనేది సో తను వంట పాత్రలు తయారు చేసేవాడు అనమాట. వంట పాత్ర తయారు చేస్తున్నాడు, తన దగ్గర 3 మెటల్స్ అయితే ఉన్నాయి, XYZ అని. సో ఒక బెస్ట్ కుక్వేర్ తయారు చేయాలనుకుంటే ఏ మెటల్స్ యూజ్ చేయాలి తను? బాగా ఆలోచించండి. వైయా? బాగా ఆలోచించండి. కుక్వేర్ అంటే ఎలా ఉండాలి చెప్పండి? లో హీట్ వద్ద అయినా సరే వెంటనే వేడెక్కాలి. లో హీట్ వద్దైనా వెంటనే వేడెక్కితే అక్కడ ఉండే ఫుడ్ అనేది ఏమవుతుంది, మనకి కుక్ అవుతుంది, అవునా కదా? అలా అయినప్పుడు సో అంటే ఆ పాత్ర ఎలా ఉండాలి చెప్పండి? బెస్ట్ కుక్వేర్ అంటే ఎలా ఉండాలి? తక్కువ హీట్ని వేస్ట్ చేసి తొందరగా మనకి కుకింగ్ అనేది చేయాలి. అలా ఏది చేయగలుగుతుంది చెప్పండి? ఇక్కడ జెడ్ అయితే అవుతుంది. ఎందుకు? జెడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది చాలా తక్కువ కాబట్టి అది తొందరగా వేడెక్కిపోతుంది అండ్ తొందరగా ఏమవుతుంది, కుకింగ్కి సాయం చేస్తుంది. ఇన్ కేస్ అదే కుక్వేర్ని తయారు చేసే వ్యక్తి హ్యాండిల్గా యూజ్ చేయాలనుకుంటున్నాడు. హ్యాండిల్ అంటే తెలుసు కదా, మనం చేతితో పట్టుకునేది. సో హ్యాండిల్ చేయాలనుకుంటే ఇందులో ఏ మెటల్ తీసుకోవడానికి బాగుంటుంది? హ్యాండిల్ అనేది ఎలా ఉండకూడదు? హ్యాండిల్ అనేది ఎలా ఉండాలి? వై? ఎందుకంటే హ్యాండిల్ అనేది తొందరగా వేడెక్కకూడదు కాబట్టి హై స్పెసిఫిక్ హీట్ అనేది మనం తీసుకోవాలి, వై అన్నమాట. ఈ విధంగా మనకి స్పెసిఫిక్ హీట్ మీద క్వశ్చన్స్ అయితే అడగడానికి అవకాశం ఉంటుంది. సో లో స్పెసిఫిక్ హీట్ ఉంటే తొందరగా అదేమవుతుంది, వేడెక్కిపోతుంది. అంటే స్పెసిఫిక్ హీట్ అంటే ఒకటే చెప్తాం నాన్న, సో హీట్ చేంజెస్ని అపోజ్ చేసే క్వాలిటీ గుర్తుంచుకోండి. హీట్ చేంజ్ని అపోజ్ చేసే క్వాలిటీని స్పెసిఫిక్ హీట్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ఒక బాడీలో హీట్ చేంజ్ చేయాలనుకుంటే ఆ హీట్ చేంజ్ని అపోజ్ చేసే క్వాలిటీనే మనం ఏమని పిలుస్తాం, స్పెసిఫిక్ హీట్ అంటాం. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, వీరలక్ష్మి గారు మీ మైక్ కాసేపు మైట్లో పెట్టండి, మీకు క్వశ్చన్ ఆన్సర్ చెప్పేటప్పుడు ఆన్ చేయండి, నాయిస్ ఎక్కువ వస్తుందండి, ఓకేనా? సో స్పెసిఫిక్ హీట్ అనేది ఎంత తక్కువ ఉంటే అది వేగంగా హీట్కి మోల్డ్ అయిపోతుంది, అండ్ దట్ మీన్స్ వెంటనే అది యాక్సెప్ట్ చేస్తుంది. స్పెసిఫిక్ హీట్ వాల్యూ పెరుగుతూ ఉంటే అది హీట్ చేంజెస్ని అంత వేగంగా యాక్సెప్ట్ చేయదు అని చెప్తాను అనమాట. సో మరి ఈ స్పెసిఫిక్ హీట్ని మనకి యూనిట్స్ ఏమైనా ఉన్నాయా చెప్పు మంజునాథ చెప్పు, ఏమి డౌట్ ఉందా? థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు యూనిట్స్ని చూద్దాం. స్పెసిఫిక్ హీట్ అనేది మనకు ఫార్ములా చెప్పారు కదా, Q = MS ∆T అని చెప్పారు. సో మనకి S రావాలనుకుంటే ఈ M ∆Tని రెండో వైపు పంపించండి, దట్ ఈజ్ ఈక్వల్ టు S = Q/M ∆T అవుతుంది కదా. ఫస్ట్ CGS యూనిట్స్ చూద్దాం. CGS యూనిట్స్లో వీటికి యూనిట్స్ ఏమవుతాయి? CGS యూనిట్స్ చూద్దాం. CGS యూనిట్లో S = Qకి యూనిట్స్ ఏం చెప్పారు మీరు ఇందాక? క్యాలరీస్ అని చెప్పారు. బై మాస్కి అయితే గ్రామ్స్ అని చెప్తాము, అండ్ డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్కి అయితే టెంపరేచర్ అయితే డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ అంటాం. దట్ మీన్స్ CGS మెథడ్లో ఎస్కి యూనిట్స్ ఏంటి? క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్, లేదా దీన్ని ఇంకో విధంగా కూడా రాస్తాడు, క్యాలరీ ఇంటూ గ్రామ్స్ ఇన్వర్స్ అండ్ డిగ్రీ సెల్సియస్ ఇన్వర్స్ అని రాస్తాడు. ఇలా రాసిన రైటే, చెక్ చేసుకుంటారు. ఇది CGS మెథడ్లో. ఇప్పుడు MKS మెథడ్కి వద్దాం. MKS మెథడ్ లేదా SI పద్ధతిలోకి వద్దాం, SI సిస్టంలోకి వస్తాం. అగైన్ S = ఫార్ములా ఏంటి చెప్పండి? Q/M ∆T అంటాం కదా. ఇప్పుడు యూనిట్స్ రాయండి. Qకి యూనిట్స్ ఏంటి చెప్పండి? జౌల్స్ అండి. అండ్ దీనికి ఏంటి చెప్పండి ఒకసారి? మాస్క్ వచ్చే కిలోగ్రామ్స్ అండి, అండ్ డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ అయితే కెల్విన్ అని చెప్తాం. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు జౌల్ ఇంటూ kg ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ అండి. సో తర్వాత ఇక్కడ చాలామంది అయితే క్వశ్చన్ అడుగుతున్నారు, అండ్ నిన్ననే జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగాడు అనమాట. జౌల్స్ని kg కెల్విన్లో చేంజ్ చేసేటప్పుడు ఎంత వాల్యూ వస్తుంది సార్ అని అడిగారనమాట. సో చాలా వరకు తప్పు చేసి వచ్చేసారు కన్వర్షన్ చేయలేక. సో మనకి 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 4.186
186 జౌల్స్. ఓకేనా? అండ్ అదేవిధంగా అక్కడ కిలోగ్రామ్స్ ఉన్నాయి కదా. సో కిలోగ్రామ్స్ని గ్రామ్స్లో మార్చాలంటే ఎలా చేస్తాం చూడండి ఒకసారి. సో 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ కదా. అలాంటప్పుడు కిలోగ్రామ్ని గ్రామ్స్లో మార్చాలంటే ఏం చేయాలి? 1/1000 kgs ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ అవుతుందా లేదా? 1/1000 గ్రామ్సే కదా. 1/1000 kgs ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ అవుతుంది. ఓకేనా? ఎందుకు ఈ 1000 ఇటువైపు తీసుకొచ్చాను, అర్థమవుతుందా? మళ్ళీ చెప్తాను ఆటోలో మళ్ళీ చెప్తాను ఒకసారి చూడండి. 1000 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతరా నాన్న అంటే 1 కిలోగ్రామ్ అని చెప్తాం. అంతే కదా, అంతేనే కదా? కన్ఫర్మ్ చేయండి. అలాంటప్పుడు 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? 1/1000 కేజీ అవుతుంది. సో 1/1000 మనం రాయొచ్చు 10⁻³ అని రాయచ్చా లేదా? యా. ఇప్పుడు ఈ యూనిట్స్ని కన్వర్ట్ చేద్దాం. క్యాలరీస్ని మనం కెల్విన్లో అంటే జౌల్స్లో మారుద్దాం. సో ఫస్ట్ ఏంటి చెప్పండి? క్యాలరీ బై 1 క్యాలరీ బై 1 గ్రామ్ ఇంటూ 1 డిగ్రీ సెల్సియస్ చేంజ్ చేద్దాం ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం కన్వర్ట్ చేసినట్లయితే సో డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ని యూనిట్స్ వాడకండి. సో ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా రాయండి, వీటిని కన్వర్ట్ చేయండి. 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్ బై 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ kgs ఇంటూ కెల్విన్. అంతే కదా? అంతేనా? ఏమైనా చేంజ్ చేసానా ఒకసారి చూడండి పర్టికులర్గా. సరిపోయింది కదా? యా. ఇప్పుడు దీన్ని డినోమినేటర్లో ఉండేదాన్ని న్యూమరేటర్కి తీసుకెళ్దాం. 4.186 జౌల్స్ ఇంటూ 10⁻³ పైకి తీసుకెళ్తే 10⁻³ kg ఇన్వర్స్ ఇంటూ కెల్విన్ ఇన్వర్స్. అంతేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ చేసేసారనుకోండి డైరెక్ట్గా ఏమొస్తుంది చెప్పండి? యా. లేదా డైరెక్ట్గా మనకి ఏముంటుందంటే 4.2 అని ఉంటుంది టెక్స్ట్ బుక్లో. 4.2 జౌల్స్ ఇంటూ 10⁻³ kg కెల్విన్. అంతే కదా? దట్ ఈజ్ ఈక్వల్ టు 4.2 ఇంటూ 10⁻³ జౌల్ kg ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ ఇంత ఇచ్చి ఉంటాడు. ఇలా అనమాట. ఇదే కదమ్మా మన టెక్స్ట్ బుక్లో ఇచ్చింది. ఇప్పుడు అర్థమైంది ఇది ఎలా వచ్చిందో. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఇంకా ఇంకోసారి చెప్పాలి. ఓకేనన్న చెప్తాను. మనకి యూనిట్స్ అనేది కన్వర్ట్ చేసేటప్పుడు అంటే క్యాలరీస్ని జౌల్స్లో చెప్పమనేటప్పుడు మనం ఏ విధంగా చేస్తాము? ఓకే, మొత్తం బోర్డ్ క్లీన్ చేస్తున్నాను. 1 సెకండ్. ఓకే, స్క్రీన్ షాట్ ఏమైనా అవసరం ఉంటుందా? ఓకే, స్క్రీన్ షాట్ అవసరం ఉంటుందా? అవసరం లేదండి. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యూనిట్స్ని చేంజ్ చేయడం, కన్వర్ట్ చేయడం అనేది మనం చేస్తూ ఉన్నాం ఇక్కడ. రైట్. ఫస్ట్ వన్ ఏంటంటే 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ సిజిఎస్ యూనిట్స్ తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఎంకేఎస్ యూనిట్స్ అయితే తీసుకుంటున్నాం. సిజిఎస్ యూనిట్స్ చూద్దాం. గ్రామ్స్, క్యాలరీస్ అండ్ డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్. ఎంకేఎస్ అయితే కేజెస్ అండ్ జౌల్స్ అండ్ కెల్విన్. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కన్వర్షన్ చూద్దాం. 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్. అండ్ అదేవిధంగా 1000 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్. సో దెన్ 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1000ని రెండో వైపు తీసుకెళ్ళండి. 1/1000 కిలోగ్రామ్స్. సో 1/1000 మనం రాయొచ్చు 1/10³ అని రాస్తాం. సో డినామినేటర్లో ఉంది కాబట్టి న్యూమరేటర్ తీసుకెళ్తే 10⁻³ kg అవుతుంది. ఓకేనా? ఎంతవరకు అర్థమైందా? పోనీ అర్థమైందా? యా. ఎస్. ఇప్పుడు స్పెసిఫిక్ హీట్కి యూనిట్స్ చూద్దాం. స్పెసిఫిక్ హీట్ ఏంటన్న ఫార్ములా అంటే ఇక్కడ 1 క్యాలరీ బై 1 గ్రామ్ ఇంటూ
ఇంటూ డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్. ఇప్పుడు ఇక్కడ క్యాలరీ ప్లేస్లో కన్వర్షన్ రాయనన్నా, క్యాలరీస్ ప్లేస్లో కన్వర్షన్ ఎంత 4.186 జౌల్స్ బై 1 గ్రామ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం 10⁻³ kg అని రాయొచ్చు. అండ్ డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ దగ్గర కెల్విన్ అయితే రాసేస్తాను ఇలా డైరెక్ట్గా. ఇప్పుడు అన్నీ కూడా న్యూమరేటర్లోకి తీసుకెళ్ళు. 4.186 జౌల్స్ ఇంటూ కిందనేమో చూడండి 10⁻³ ఉంది. న్యూమరేటర్కి వెళ్తే ఏమవుతుంది, అది 10⁻³ అయిపోతుంది. కేజీ ఇంటూ కేజీ మాత్రం ఏమవుతుంది, ఇన్వర్స్ అవుతుంది. కెల్విన్ ఏమవుతుంది, ఇన్వర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 4.186 ఇంటూ 10⁻³ జౌల్స్ ఇంటూ కేజీ ఇన్వర్స్ ఇంటూ కెల్విన్ ఇన్వర్స్. ఇదే ఆన్సర్ అనమాట. ఒకవేళ దీన్ని మీకు రెడ్యూస్ చేసి అడ్జస్ట్ చేసేదానికి అప్పుడు 4.186ని రెడ్యూస్ చేస్తే 4.2 వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా ఎలా కన్వర్ట్ చేస్తామో? సో దీనిపైన మనకి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. 1 calorie by gram degree Celsius is equal to అంటే 4.186 ఇంటూ 10⁻³ జౌల్స్ కేజీ, జౌల్ బై కేజీ కెల్విన్ అని చెప్పేస్తాను అనమాట. అర్థమైందా నాన్న? అర్థమైందా? యా. సో ఇప్పుడు వరకు మీరు ఫిజిక్సే విన్నారు. ఇప్పుడు ఫిజిక్స్లో మ్యాథ్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఫిజిక్స్లో మ్యాథ్స్ అనమాట. సో ఏంటది? సో ఒక స్పెసిఫిక్ హీట్ అంటే ఏమిటి? ఇప్పుడు వరకు మీరు ఏం చేశారు, స్పెసిఫిక్ హీట్ అంటే ఒక వర్డ్ అయితే మాత్రం విన్నారు, కానీ ఒరిజినల్గా దాని అర్థం ఏంటి ఒకసారి చూద్దాం. స్పెసిఫిక్ హీట్ అంటే ఇక్కడ మీరు ఈ కాన్సెప్ట్ కానీ అర్థమైతే హీట్లో ఉండే ఏ ప్రాబ్లం అయినా చేయగలుగుతారు. ఇక్కడ ఒక సబ్స్టెన్స్ అయితే ఉంది. సో ఇట్ మే బి వాట్ ఎవర్ మే బి, ఇక్కడ ఉంది ఏదైనా వేరేది కావచ్చు. ఓకే ఓకే, క్లాస్ టైం అయిపోయిందా? 1 minute నాన్న, 1 minute వెయిట్ చేయండి. 1 minute. యా, ఆల్రెడీ దాడి చేస్తున్నారు వీళ్ళు. యా, సో ఒక సబ్స్టెన్స్ తీసుకున్నట్లయితే ఏదైనా సబ్స్టెన్స్ కావచ్చు, ఇట్ మే బి వాటర్, వాట్ ఎవర్ మే బి, ఇందులో సర్టెన్ కంటెంట్ ఉందని 1 గ్రామ్ కంటెంట్ తీసుకుందాం అనుకుందాం. 1 గ్రామ్ కంటెంట్ తీసుకొని దాంట్లో 1 డిగ్రీ సెల్సియస్ ఇంక్రీజ్ చేయడానికి, చూడండి 1 గ్రామ్ కంటెంట్ తీసుకొని 1 డిగ్రీ సెల్సియస్ ఇంక్రీజ్ చేయడానికి మనం ఉపయోగించాల్సిన హీట్ ఎనర్జీనే మనం ఏమని పిలుస్తాం, దాని యొక్క స్పెసిఫిక్ హీట్ అని పిలుస్తాం అనమాట. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఏదైనా సబ్స్టెన్స్ కావచ్చు, అది వాటరా, సాలిడా, గ్యాసా, వాట్ ఎవర్ మేబీ. సో అందులో 1 గ్రామ్ కంటెంట్ని తీసుకొని దాంట్లో 1 డిగ్రీ సెల్సియస్ ఇంక్రీజ్ చేయడానికి మనం అందివ్వాల్సిన హీట్ ఎనర్జీనే మనం ఏమంటాం, స్పెసిఫిక్ హీట్ అంటాం అనమాట. ఓకేనా, స్పెసిఫిక్ హీట్ అంటే అర్థమైందా? అంటే ఏదైనా మీరు తీసుకోండి, ఏ సబ్స్టెన్స్ తీసుకున్నారా అనేది ఇక్కడ అవసరం లేదు. ఏ సబ్స్టెన్స్ తీసుకున్నా దాంట్లో 1 డిగ్రీ సెల్సియస్ని మీరు ఇంక్రీజ్ చేయడానికి మనం ఇవ్వాల్సిన హీట్ ఎనర్జీ అనమాట. ఓకే, కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. స్క్రీన్ కనిపిస్తుంది కదా? యా, అంటే ఇప్పుడు సో మన వాటర్ అనేది హై స్పెసిఫిక్ హీట్ ఉంటుందన్నమాట. గుర్తుంచుకోండి, హై స్పెసిఫిక్ హీట్ ఉండే సబ్స్టెన్స్ ఏది అని అంటే వాటర్ అని చెప్తాం. ఓకేనా, హై స్పెసిఫిక్ హీట్ ఉండేటటువంటి సబ్స్టెన్స్ ఏంటంటే వాటర్ అని పిలుస్తాం. మరి వాటర్కి ఉండే స్పెసిఫిక్ హీట్ ఎంత అంటే 1 calorie per 1 gram and 1 degree Celsius. సో ఏదైనా సరే ఒక సబ్స్టెన్స్లో 1 డిగ్రీ సెల్సియస్ ఇంక్రీజ్ చేయాలంటే మనం 1 calorie ఇవ్వాల్సి ఉంటుంది. సో మరి అంటే వాటర్కి సంబంధించి సో మరి క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామండి? సో ఫస్ట్ క్వశ్చన్ అండి, 10 grams వాటర్ తీసుకున్నారు. ఈ 10 grams వాటర్ యొక్క స్టార్టింగ్ ఎంత ఉందండి, టెంపరేచర్ 20 డిగ్రీ సెల్సియస్ ఉందండి. 10 grams వాటర్ తీసుకున్నాం, దాని యొక్క టెంపరేచర్ 20 డిగ్రీ సెల్సియస్ ఉంది. అండ్ దీన్ని అయితే నాకు ఇప్పుడు 50 డిగ్రీ సెల్సియస్కి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. అయితే
రిక్వైర్ అయినటువంటి హీట్ ఎనర్జీ ఎంత, క్యాలిక్యులేట్ ది రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ. సో మరి దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్, మాకు ఫార్ములా తెలియదు సార్. ఇప్పుడు మనకు చెప్పింది అదే, Q = MS డెల్టా T అనమాట. సో M అంటే మాస్, M అంటే ఏంటమ్మా మాస్, అండ్ S అంటే ఏంటి, S అంటే ఏంటి ఆ పర్టికులర్ దానికి ఉండేటటువంటి స్పెసిఫిక్ హీట్ అనమాట. మరి డెల్టా T అంటే ఏంటి, డీవియేషన్ ఇన్ ద టెంపరేచర్, చేంజెస్ ఇన్ ద టెంపరేచర్ చేంజ్ అనమాట. మరి వీటిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వన్ M అంటే మనకు తెలుసు, ఎంత ఇచ్చాడు వాడు, 10 grams ఇచ్చాడు, 10 grams వాటర్ తీసుకున్నాం. అండ్ ఏంటుంది S అంటే స్పెసిఫిక్ హీట్ ఎంత, వాటర్ది అయితే 1 అని చెప్పారు కాబట్టి 1 calorie by gram degree Celsius. అండ్ థర్డ్ వన్ డీవియేషన్ ఇన్ ద టెంపరేచర్లో ఎంత మార్పు రావాలి, 20 degrees Celsius వద్ద ఉంది, మనం 50 degrees Celsiusకి తీసుకువెళ్ళాలి. దట్ మీన్స్ 50 - 20 30 degrees మనం ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు 30 degrees అనేది ఇంక్రీజ్ చేయాలన్నమాట. సో లెట్స్ క్యాలిక్యులేట్ ది Q = MS డెల్టా T. సో ఫార్ములా ప్రకారం M అంటే 10 grams ఇంటూ 1 calorie by gram degree Celsius ఇంటూ డీవియేషన్ ఎంత 30. సో C క్యాన్సిల్ చేయండి, గ్రామ్ క్యాన్సిల్ చేయండి, ఇప్పుడు ఇంటూ చేయండి. 10 × 30 300 క్యాలరీస్ అన్నమాట. అంటే 300 క్యాలరీస్ కానీ దీనికి అప్లై చేసినట్లయితే 20 degrees Celsius వద్దున్న రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ 50 degreesకి చేంజ్ అవుతుంది అనమాట. సో ఇదే విధంగా మీకు ప్రాబ్లం ఇస్తాను, ఒకసారి చేసి పెట్టండి. ఓకే, సో 25 grams వాటర్ ఉంది మీ దగ్గర, 25 grams వాటర్ ఉంది. ఇనీషియల్గా దాని టెంపరేచర్ అయితే 10 degrees Celsius ఉంది. దాన్ని ఇప్పుడు నేను 90 degrees Celsius వద్ద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. అయితే నేను అప్లై చేయాల్సిన హీట్ అమౌంట్ ఎంత, ఓకేనా. సో 25 grams ఉంది, 10 degrees Celsius వద్ద ఉంది, 90 degrees Celsiusకి కన్వర్ట్ చేయాలి. అండ్ వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ అంటే మీకు తెలుసు కదా 1. చేయండి అర్రా ఒకసారి. అండ్ బ్యాచ్ 1 అండ్ బ్యాచ్ 2 స్టూడెంట్స్ అందరికీ కూడా వెల్కమ్ అమ్మా. బ్యాచ్ 1 బ్యాచ్ 2 స్టూడెంట్స్కి అందరికీ ఎస్. సో ఒకసారి వినండి, బ్యాచ్ 1 బ్యాచ్ 2 స్టూడెంట్స్ అందరికి కూడా వెల్కమ్. సో ఇక్కడ కాన్సెప్ట్ అనేది మధ్యలో ఉండిపోవడం వల్ల క్లాస్ బ్రేక్ చేయలేకపోయాను, సో మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. సో బ్యాచ్ 1 అండ్ బ్యాచ్ 2 అందరు కూడా కెమెరాస్ ఆన్ చేశారా? యా, ఇంకెవరు ఎనేబుల్ చేయలేదు. అర్థం కాలేదు. సో నవీన్, ఎవరు నవీన్ అంటే ఎవరు ఇక్కడ? నవీన్ అంటే ఏ బ్యాచ్ నాన్న? నవీన్ ఫస్ట్ బ్యాచ్ నవీనా? ఏం నాన్న నీకెందుకు భయం చెప్పండి, పేపర్ ఈజీగా ఉంది కదా, ఎన్ని వచ్చాయి? ఏం ఈజీగా లేదా పేపరు? ఎన్ని మార్క్స్ వచ్చాయి? కరిష్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా, యు ఆర్ ద టాప్ స్కోరర్. ఓకే, దిస్ టైమ్ యూ. అండ్ చాలా మంచిగా రాశారు అందరూ కూడా, మంచి కాంపిటీషన్ అయితే ఉంది మీలో. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇద్దరిని కూడా పక్కన పెట్టేసి మీరు వచ్చేసారు. కరిష్మా, బాలమేఘశ్యామ్ అండ్ గీత, 3 members got above 70, and also Dharmavardhan 70, Geeta 70, Balameghasyam 76 and Karishma 76. But as per our system ranking, Karishma got the first position. You got 116 rupees. Okay, right. ఓకేనమ్మా, చేశారా? చెప్పండి అమ్మా, ఆన్సర్ చెప్పండి అమ్మా అదింది. సో బ్యాచ్ 1 and 2 బీ కూల్. ఆదిత్య చెప్పిన అన్నది నా ఆన్సర్ ఎంత చెప్పండి అమ్మా. చెప్పలేదు, నాకు వినిపించట్లేదు గట్టిగా. 2000 calories. ఎస్, 2000 calories కదా. మనకైతే ఒక విషయం గుర్తుంచుకోవాలి, 1000 calories ఈజ్ ఈక్వల్ టు 1 kcal అనమాట. ఓకేనా? అలా అనుకున్నప్పుడు 2000 calories ఏమవుతుంది? 2 kcal అనమాట. ఎస్ అమ్మా, రైట్. ఓకేనా? రైట్.
నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ విధంగా మనం హీట్ని అయితే మెజర్ చేస్తాం అనమాట. ఇక్కడ మరో క్వశ్చన్ అయితే ఉంటుందన్నమాట. మరో క్వశ్చన్ చూద్దాం. సో మనం లోయర్ బాడీని హయ్యర్ బాడీకి తీసుకెళ్ళాలంటే హీట్ అందివ్వాల్సి ఉంటుంది కదా. అట్ ద సేమ్ టైం హయ్యర్ బాడీ నుండి లోయర్ బాడీకి తీసుకురావాలంటే హీట్ని మనం బయటికి ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ 80 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న 200 గ్రామ్స్ వాటర్ని చూడండి ఒకసారి. 80 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న 200 గ్రామ్స్ వాటర్ని నాకు 20 డిగ్రీ సెల్సియస్కు కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. అయితే ఎంత హీట్ని